మాట్లాడదా మీరు ఒకసారి విజువల్స్ తీసుకోండి. లోపలికి వెళ్ళి విజువల్స్ రావు తీసుకోండి వెళ్ళిపోతారు. ఏం మళ్ళీ ప్రైవసీ అంటారేమో, ప్రైవసీ సీట్ తయారు చేస్తున్నామో. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ టైంలో కూడా రావడం వీళ్ళు వచ్చారు, వాళ్ళు గేట్ దగ్గర పంపకాలి అవసరంతా స్టీల్ ప్లాంట్ మీద గొడవ. నేను సత్యవాడ యూనివర్సిటీ నుండి అవకాశం వచ్చింది. చాలా మంచి అవకాశం ఉంది, చాలా బాగా చూసుకున్నాం. చాలా మంచి సినిమా, మీరు దయచేసి అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. మా సార్కి సత్యవాడ గారికి, అలాగే యూనివర్సిటీ డైరెక్టర్ గారు నారాయణ గారికి చాలా 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 థ్యాంక్ యూ. మాకు మంచి మూవీలో నేను యాక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. చాలా మంచి స్టూడెంట్ పాత్ర గవర్నమెంట్ స్కూల్ తరఫున నేను సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ లీకేజ్ కానీ అది చేయకూడదని యాక్టర్ మా సార్ స్టూడెంట్ కూడా అందరికీ నమస్కారం. నా పేరు గుజరాత్. నేను సత్యానంద్ సార్ స్టూడెంట్. ఈరోజు ఈ అవకాశం వచ్చి ఈ సినిమాలో నటించడానికి కారణమైనటువంటి ఆ ఛాన్స్ ఇచ్చినటువంటి మా నారాయణమూర్తి సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యూనివర్సిటీ అనే ఈ మూవీ చాలా చాలా మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. మనకి కావాల్సినటువంటి విద్యా వైద్యాన్ని కూడా మనం డబ్బుతో కొనాల్సి వస్తుంది. అలా కొనే తర్వాత కూడా మనం చదువుకొని మనం సర్టిఫికేట్ సంపాదించుకున్నా సరే, ఒక ఉద్యోగం కావాలన్నా సరే డబ్బుతో మళ్ళీ ఆ ఉద్యోగాన్ని కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పేపర్ లీకేజ్లు, తర్వాత ఏమి చదవకుండా డబ్బు ఉండేవాడు అయితే ఉద్యోగాలు కొనుక్కోవటం, ఇలాంటి ప్రాబ్లం వలన యూనివర్సిటీ పేపర్ ఒక గొప్ప సాహసం. నేను యూనివర్సిటీలో చదివాను. నాకు యూనివర్సిటీ మొత్తం చదవడం ఈ రోజు లక్షల్లో ఖర్చు పెట్టినా కూడా చదువుకోలేదు. ఎగ్జామ్ దాన్ని ఆయన ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యవస్థ రావడం వల్ల ఎంతో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అనే దాన్ని చూపించడానికి మంచి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఇంటర్వెల్ వరకు కూడా సినిమా చాలా బాగుంది. అందరూ కూడా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం, తర్వాత ఇంకా బాగుంటుందని కూడా విన్నాం. అందుకని ఈ సినిమా గతంలో సినిమాలు సమాజాన్ని పెద్ద మార్పు చేశారు.